హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈ వేడి ఎండాకాలంలో చల్లచల్లని ఐస్ క్రీమ్ తింటే ఏమన్నా ఉంటుందో చెప్పండి. అది కాకుండా బయట వేడి గాలికి ఎండకి తిరిగి వచ్చిన వాళ్ళకి ఇంటికి రాగానే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే ఐస్ క్రీమ్ కనిపిస్తే ఆ ఆనందమే వేరు కదండి. అలా చల్లచల్లని ఐస్ క్రీమ్ తింటుంటే ఎండకి పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం. అంత హ్యాపీ చేసే ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. 3 రకాల ఇంగ్రీడియంట్స్ తోటే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఎవరు ఇష్టపడారు చెప్పండి. ఐస్ క్రీమ్ అంటే అందరికీ దాదాపు నచ్చుతుంది కదా. అలాంటి టేస్టీ ఐస్ క్రీమ్ని బయట కొన్న దానికంటే కూడా ఇంట్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ప్యాన్లోకి 1/2 కప్పు కంటే తక్కువగానే వాటర్ని వేసుకోండి. దీనివల్ల పాలు అడుగు పట్టకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోకి 1.5 కప్పు వరకు చిక్కటి పాలను యాడ్ చేస్తున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోండి, బాగుంటుంది ఐస్ క్రీమ్కి. నెక్స్ట్ ప్యాన్లోకి యాడ్ చేసిన పచ్చిపాలలోంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ రెసిపీ కోసం వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నానండి. ఈ పౌడర్ని ఒక 3 టీ స్పూన్ల వరకు నిండుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది పాలలోకి. ఈ పౌడర్ అంతా కూడా పాలలో బాగా కలిసిపోయి ఉండలు లేకుండా ఉన్నంత వరకు కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ లోపు మనం స్టవ్ మీద పెట్టిన పాలు కూడా బాగా మరిగిపోతూ ఉంటాయి. ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలండి. పాలు అనేది నార్మల్గా మరిగిన దానికంటే కూడా ఎక్కువే మరగనివ్వాలి. ఇలా పాలు బాగా మరిగేటప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ని యాడ్ చేసిన తర్వాత కూడా షుగర్ అంతా పాలలో కలిసిపోయేంత వరకు కూడా కలుపుకుంటూ మరిగించుకోవాలండి పాలని. ఇలా పాలు బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఒక పక్క యాడ్ చేసుకుంటూ మరొక పక్క కలుపుకుంటూ ఉండండి. ఇలా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఒక 4 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. కస్టర్డ్ పౌడర్ అనేది పూర్తిగా దగ్గర పడిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కలుపుకుంటూ ఉండాలండి. పూర్తిగా చల్లారేంత వరకు కూడా మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదనంటే గట్టిగా అయిపోతుంది. ఇలా ఐస్ క్రీమ్ మిక్స్ అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. మనం బ్లెండ్ చేసేటప్పుడు కూడా అదే విధంగా బ్లెండ్ చేయకుండా మధ్యలో ఆపుతూ ఒక 4-5 సార్లు ఆపి మరలా బ్లెండ్ చేసినట్లయితే ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బ్లెండ్ చేసిన తర్వాత ఇలా ఒక 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్ అవుతుందండి. ఇలా బ్లెండ్ చేసుకున్న బ్యాటర్ని ఎయిర్ టైట్ గా ఉన్న గాజు జార్లోకి కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్స్ లోకి కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక 3 గంటల పాటు ఉంచుకుంటే సరిపోతుందండి. డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచుకోండి. ఇలా ఒక 3 గంటల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత బయటకు తీసి మరొకసారి కలుపుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల వరకు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ముందు బ్లెండ్ చేసినట్టుగానే కాసేపు ఆపుతూ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్లెండ్ చేసిన తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇంకా పలుచగా అవుతుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చెర్రీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తాని యాడ్ చేస్తున్నానండి. మీకు కస్టర్డ్ పౌడర్ అనేది వెనిలా ఫ్లేవర్లో దొరకనట్లయితే కనుక మనం బ్యాటర్ని రెడీ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటాం కదా ఫస్ట్, అప్పుడే 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయండి. అలాగే మీకు కావాలనుకుంటే క్రీమ్ని కూడా 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే పాల మీద మీగడ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గట్టి పడిన మీగడ, దాన్ని కూడా ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బ్యాటర్ని ఎయిర్ టైట్గా ఉన్న బాక్స్లోకి స్టోర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 నుంచి 10 గంటల పాటు ఉంచుకుంటే సరిపోతుందండి. చల్లచల్లని ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఐస్ క్రీమ్ టెక్స్చర్ అంతా కూడా చాలా బాగా వస్తుందండి. మనం బయట కొన్నట్లే వస్తుంది, ఎక్కడా కూడా ఇంట్లో చేసిందనంటే నమ్మరు. అలాగే ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే కాకుండా ఒక 15 నిమిషాలు పక్క నుంచి సర్వ్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది మరీ హార్డ్గా ఉండకుండా ఈజీగా స్మూత్గా వస్తుంది. అలాగే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎక్కువ పనేం ఉండదు, చాలా సింపుల్గా అయిపోతుందండి. అంతేకాకుండా బయట కొన్న ఐస్ క్రీమ్ కంటే కూడా మనం ఇంట్లో చేసిన ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసిన తర్వాత ఈ మాట మీరే చెప్తారు. అలాగే చివరిగా సర్వ్ చేసుకునే ముందు ఐస్ క్రీమ్ పైకి టూటీ ఫ్రూటీస్ని కానీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మండే ఎండలో మీరు కూడా ఈ చల్లచల్లని ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. మరి ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.